వైమానిక స్థావరాలపై దాడి చేసి భారీ స్థాయిలో నష్టపరిచిన యుక్రెయిన్ మీద ప్రతీకారం తీర్చుకుంటోంది రష్యా. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఎన్నడూ లేనంత స్థాయితో భీకర దాడులకు దిగింది. వందలాది డ్రోన్లు, క్షిపణులతో యుక్రెయిన్ నగరాలు, పట్టణాల మీద విరుచుకుపడింది. ఒకవైపు ఇరు దేశాల నడుమ ప్రత్యక్ష శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా ఇంతటి తీవ్ర దాడికి తెగబడ్డం గమనార్హం. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో చాలా వరకు సమర్థంగా అడ్డుకున్నామని యుక్రెయిన్ చెబుతోంది. యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేతులెత్తేశారు. రెండు దేశాలను ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ మీద మరింత తీవ్రమైన దాడులకు దిగింది రష్యన్ సైన్యం. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో భీకర దాడులు చేస్తోంది. తమ వాయుసేన స్థావరాలపై దాడి చేసి యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మీద ప్రతీకార చర్యలు చేపట్టింది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఈ మూడేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో దాడులకు దిగింది. 2 రోజుల క్రితం మధ్య పశ్చిమ ఉక్రెయిన్లోని నగరాలు, పట్టణాల్ని లక్ష్యంగా చేసుకుని ఏకంగా 479 డ్రోన్లు, 20 క్షిపణులతో విరుచుకుపడింది రష్యా. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వాయుసేన ధృవీకరించింది. అయితే రష్యా ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణుల్ని చాలా వరకు మధ్యలోనే కూల్చివేస్తామని ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో మొత్తం 277 డ్రోన్లు, 19 క్షిపణులు నేలమట్టం చేశామని వెల్లడించింది. రష్యా దాడిలో ఒకరు గాయపడినట్టు తెలియజేసింది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాలను తాకినట్లు వెల్లడించింది. రష్యాపై వైమానిక దాడులు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. సరిహద్దుకు 650 కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలో 2 ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అంగీకరించారు. తాజాగా ఉక్రెయిన్పై 315 షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది రష్యా. ఈ దాడుల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. 34 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ డ్రోన్లకు తోడుగా KN-23 బాలిస్టిక్ క్షిపణులు, 5 ఇస్కాండల్ K క్రూయిజ్లను ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. అయితే 213 డ్రోన్లు, 7 క్షిపణులను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. రాడార్స్ నుంచి 64 డ్రోన్లు అదృశ్యమైనట్లు మీడియా పేర్కొంది. రష్యా దాడులతో దక్షిణ నగరంలో ఉన్న ప్రసూతి ఆసుపత్రి, వైద్య పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సాధారణంగా రష్యా డ్రోన్ దాడులు సాయంత్రం మొదలై తెల్లవారే వరకు కొనసాగుతాయి. మరోవైపు రష్యా మాత్రం తాము కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్తోంది. తూర్పు, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల వెంబడి దాడుల్ని రష్యా ఉధృతం చేసింది. కొద్ది రోజుల క్రితం రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేపట్టిన దాడులు కలకలం సృష్టించాయి. స్పైడర్ వెబ్ పేరుతో మునుపెన్నడూ లేని రీతిలో ఉక్రెయిన్ భారీ ఆపరేషన్ చేపట్టడం తెలిసిందే. ఏకంగా రష్యా భూభాగంలోకి కంటైనర్లలో డ్రోన్లను తరలించి వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేపట్టింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు, పలు ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి. రష్యా భూభాగంలోని 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇర్కిట్స్క్ ప్రాంతంలోని వైమానిక స్థావరంలోకి వెళ్లి మరీ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ దాడిలో Tu-95, Tu-22 M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ ఘటన మాస్కోకు పెద్ద కుదుపు కాగా ఉక్రెయిన్ దళాలకు మరింత ఆత్మస్థైర్యం లభించినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు తెలిపారు. దీనికి ప్రతీకారంగానే రష్యా తాజా దాడులకు దిగిందని చెప్తున్నారు. మరోవైపు రష్యా నావికాదళం కోసం సరికొత్త వ్యూహాన్ని ఆమోదించారు దేశ అధ్యక్షుడు పుతిన్. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా తీర్చిదిద్దటమే దీని లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రుషేవ్ వెల్లడించారు. ఈ ప్లాన్ గురించి మరే వివరాల్ని ఆయన వెల్లడించలేదు. పుతిన్ ఆమోదించిన వ్యూహం ప్రకారం 2050 నాటికి రష్యా నౌకాదళాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద నేవీ రష్యా వద్దే ఉంది. కానీ ఇటీవల ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో దానికి తీవ్ర స్థాయిలో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం మాస్కో వద్ద 79 జలాంతర్గాములున్నాయి. వీటిలో 14 అణుశక్తితో పనిచేస్తాయి. ఇక 222 యుద్ధ నౌకలు కూడా ఆ దేశ అమ్ముల పొదిలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో 6000 మంది యుద్ధ వీరుల మృతదేహాల అప్పగింతపై ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ ఆ ప్రణాళిక ముందుకు సాగటం లేదు. ఇప్పటికే 100 మంది సైనికుల మృతదేహాలను సరిహద్దుకు పంపించామని, అటువైపు నుంచి స్పందన కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. మృతదేహాల్ని అప్పగించే ప్రక్రియను ఉక్రెయిన్ జాప్యం చేస్తోందని, దీన్ని వచ్చే వారానికి వాయిదా వేయనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ సైనికులకు చెందిన 1212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను సరిహద్దుకు పంపించామని, ఆ దేశం నుంచి ధృవీకరణ కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. అయితే చివరి నిమిషంలో ఈ ప్రణాళికను ఉక్రెయిన్ నిలిపివేసిందని విమర్శించారు. రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ ఖండించింది. యుద్ధ ఖైదీల అప్పగింత జాబితాలను ఇటీవలి ఒప్పందానికి అనుగుణంగా రష్యా పంపించలేదని ఆరోపించింది.
ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న వేళ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. దీంతో యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేతులెత్తేశారు. రెండు దేశాలను కొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తాము బదులు తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చాలా గట్టిగా చెప్పారని ట్రంప్ తెలిపారు. కొన్నిసార్లు ఓపికన్నంతసేపు కొట్టుకోనివ్వడమే మేలు, తర్వాత ఇద్దరిని చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా అని ట్రంప్ అన్నారు. అయితే నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా, యుద్ధానికి తెరదించకపోతే రెండు దేశాలపైన ఆంక్షలు విధిస్తా అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.